భాగములను మనం చూస్తున్నాం. And we are looking at verses 13. Amen. 13వ వాక్యం కూడా So చూస్తున్నాం. keep your finger on these two verses. ఈ రెండు వచనాల మీద మీ యొక్క చేతులు వేలు పెట్టుకోండి. And we will read verses 8 for now. Amen. ఇప్పుడు 8వ వాక్యాన్ని చూద్దాం. Praise the Lord. Verses 8 says, 8వ వాక్యం తెలియజేస్తుంది 118 verses 8. Amen. 118వ కీర్తన 8వ వాక్యం. Very important verse. The word of God says it is better to take refuge in the Lord than to trust in man. Amen. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. I'll read that one more time. మరొకసారి నేను The చదువుతాను. word of God says దేవుని వాక్యం it is తెలియజేస్తుంది better to take refuge in the Lord దేవుని ఆశ్రయించుట మేలు than to trust in man. Amen. మనుషులను నమ్ముకొనుట కంటే. Hallelujah. హల్లెలూయా. You know, today we're talking about where can we look for refuge in tough times. మన కష్టతరమైన సమయాల్లో ఎక్కడ మనం ఆశ్రయం తీసుకోగలం అనే దాని గురించి మాట్లాడుకుంటూ Where can I look for refuge or safety in tough times? కష్టతరమైన సమయాల్లో సురక్షితంగా ఉండటానికి లేక నా యొక్క రక్షణ నేను ఎక్కడ చూసుకోగలను ఆశ్రయం. Hallelujah. హల్లెలూయా. If you've ever gone to a place every day, ప్రతిరోజు ఏదైనా స్థలానికి మీరు వెళ్ళినట్లయితే maybe it is your office, your workplace, అది మీ ఆఫీస్ అయినా అయ్యొచ్చు, maybe it is your home, you're coming back from college to home. కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న మీ ఇల్లు అయ్యొచ్చు. If you are going to a place regularly, తరచుగా మీరు ఒక స్థలానికి వెళ్తున్నట్లయితే after a point of time, కొద్ది సమయం తర్వాత you will know the route intimately. Okay. దానంతట అదే మీకు ఆ యొక్క దారి అనేది త్రోవ అనేది తెలుస్తుంది. You will know it like a person knows their best friend. వారి మంచి స్నేహితుడు తెలిసిన విధంగా అది తెలుస్తుంది మీకు. Hallelujah. Hallelujah. I go from my place to office. మా స్థలం నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను. Hallelujah. Hallelujah. And I know exactly how many bridges are there. ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో నాకు తెలుసు. I know where the potholes are there in the road. ఎక్కడ ఆ యొక్క గుంటలు ఉంటాయో నాకు తెలుసు రోడ్ మీద. Hallelujah. Hallelujah. I know where I can go fast. నేను ఎక్కడ వేగంగా వెళ్ళగలను Where నాకు I need to తెలుసు. slow down. నేను ఎక్కడ ఆగాలో నెమ్మదిగా Where you will have వెళ్ళాలో తెలుసు. people crossing the road and wanting me to hit them. రోడ్డు దాటుతూ ఎక్కడ వారిని నేను కొట్టాలని Where there are చూస్తాను. more buses. Which section of the road has more buses? రోడ్డు ఏ భాగంలో ఎక్కువ బస్సులు Now, ఉంటాయి. why do I know that road so intimately? ఆ రోడ్డు చాలా సన్నిహితంగా నాకు ఎందుకు తెలుసు I know it అంటే intimately because I am on that road every day. Amen. అది నాకు చాలా సన్నిహితంగా తెలుసు ఎందుకంటే నేను ఆ రోడ్ మీద ప్రతిరోజు ఉంటాను Every కాబట్టి. year from June until October we have rainy season. Amen. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం ఉంటుంది. This year we have not had a lot of rain. ఈ సంవత్సరం చాలా వర్షాలు మనకు పడలేదు. Must be some of you took off the rain. మీలో కొద్దిమంది వర్షాలు తీసుకుని But ఉండొచ్చు. last year we had a lot of rain. Amen. కానీ గత సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. And last year was a very interesting year because every time I would go around 3-4 in the afternoon, మధ్యాహ్నం 3-4 గంటల సమయానికి వెళ్ళినప్పుడు గత సంవత్సరం చాలా those days I ఆసక్తికరంగా used to go a little later, maybe 4:35. ఆ రోజుల్లో నేను 4:30-5 గంటలకు వెళ్ళేవాడిని. I used to get drenched every time in the rain. Okay? ప్రతిసారి కూడా నేను తడిచిపోయేవాడిని వర్షంలో. And then I had to learn two things. రెండు విషయాలు నేను నేర్చుకోవాల్సి Point వచ్చింది. number one, మొదటి విషయం, if you notice, rain always starts after 4 p.m. మీరు గుర్తించినట్లయితే వర్షం ఎప్పుడు కూడా 4 గంటల తర్వాత ప్రారంభం As అవుతుంది. long as the sun is there, ఎంత సమయం అయితే సూర్యుడు ఉంటాడో you will not have rain or you will not have heavy rain. Okay? మీకు వర్షం పడదు లేక అధిక వర్షం పడదు. You see, the sun has so much of power ఈ సూర్యునికి ఎంత శక్తి that ఉందంటే it can hold the rain back. It doesn't care if it's monsoon rain, it can pull it back. Okay? అది అదే కాలము వర్షం అయినప్పటికీ కూడా దాన్ని ఆపగలదు. It will stop it. Okay? దాన్ని ఆపుతుంది. After 4 p.m., 4 గంటల తర్వాత you slowly start seeing rain falling. నెమ్మదిగా వర్షం పడడం మీరు చూస్తారు. 5:36, completely drenched. Okay? 5:30-6 గంటలకి పూర్తిగా తడిచిపోతుంది. So what am I trying to say? నేనేం చెప్పాలని As I was going on that route, నేను ఆ మార్గం గుండా వెళ్తున్నా. I had to figure out what are the places I can stop when it is raining. Okay? ఇది వర్షం పడుతున్నప్పుడు నేను ఏ స్థలాల్లో ఆగగలను. There are certain sections of the road రోడ్లో కొన్ని ప్రత్యేకమైన భాగాలు where ఉంటాయి. there are no places you can stop and find refuge during a storm.
ఆ యొక్క తుఫాను సమయంలో నువ్వు అక్కడ నిలవబడి ఆశ్రయం తీసుకోవడానికి కొన్ని స్థలాలు బాగుంటాయి. Maybe those places are all big flyovers. You can't stop on a flyover. Amen. ఒక ఫ్లైఓవర్ లేక పెద్ద వంతెన అయి ఉండొచ్చు, దాని మీద అక్కడ ఆగలేము. Especially if you're going on top, okay? ఆ పైన వెళ్తున్నప్పుడు Maybe there are places where you don't have a lot of stores or shops or places to stop, okay? ఎక్కువ షాప్స్ గానీ కిరాణా షాపులు గానీ ఏమీ లేని స్థలం అయి ఉండొచ్చు ఆగడానికి. So I had to figure out last year. గత సంవత్సరం నేను తెలుసుకోవాల్సి వచ్చింది. June to October was learning season for me, okay? జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది నేర్చుకునే సమయం అయింది. Where are those places where I need to stop? నేను ఎక్కడ ఆగవలసిన స్థలాలు ఉన్నాయి? What is the time when the rain is at its peak, maximum? Amen. ఏది సమయము వర్షము అధికంగా కురవడానికి? By God's grace this year I have not gotten wet, okay? దేవుని కృప ద్వారా ఈ సంవత్సరం నేను ఏమాత్రం తడిచిపోలేదు. I changed my schedule. నా యొక్క సమయాన్ని నేను I మార్చుకున్నాను. started a little earlier. నేను కొంచెం ముందుగా So that I am not there on the road after 4 p.m. 4 గంటల తర్వాత నేను రోడ్ మీద ఉండకుండా చూసుకోవాలి. I have mapped out my schedule in such a way నా సమయాన్ని నేను ఏ రీతిగా మార్చుకున్నాను that if I see clouds in the sky, నేను ఆకాశంలో ఒకవేళ మేఘాలు I try to figure చూసినప్పుడు out where's the limit, where's the boundary of those clouds, see if I can push past those clouds, okay? ఎక్కడ ఈ యొక్క మేఘాలు ఉన్నాయి, ఆ మేఘాలను దాటుకుని నేను వెళ్ళగలనేమో అని What am I చూస్తున్నాను. trying to say this evening? ఈ సాయంకాలం నేను ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను? As a child of God, ఒక దేవుని బిడ్డగా there are not many places you can go to when things are bad. Amen. మన పరిస్థితులు చెడ్డగా ఉన్నప్పుడు అనేక స్థలాలు ఉండవు మనం You వెళ్ళగలం. can't run always to your family. నీ కుటుంబాన్ని దగ్గరకు నువ్వు ఎప్పుడు పరిగెత్తుకుని Well, వెళ్ళలేవు. every day of the week if you run to your family, వారంలో ప్రతిరోజు నీ కుటుంబం ఎద్దుకు నువ్వు they'll get fed up and పరిగెత్తుకుంటే tired of you coming. నువ్వు మరలా రావడం చూసి వారు అలసిపోతారు, విసిగిపోతారు. Hallelujah. You can't go to your friends. నీ స్నేహితుల దగ్గరకు నువ్వు వెళ్ళలేవు. Your friends will expect you to be with them when they are going through problem. వారి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నీవు వారితో ఉండాలని వారు ఆశిస్తారు నీ స్నేహితులు. But when you are going through problem, you cannot run to them. Amen. కానీ నీవు సమస్య గుండా వెళ్తున్నప్పుడు వారి వద్దకు నువ్వు Not that పరిగెత్తలేవు. they are bad people, వారు చెడ్డవారని కాదు, but they are limited people. వారు పరిమితులు కలిగిన వారు. You understand the difference? అర్థమైందండి వ్యత్యాసం? Not that they are bad, వారు చెడ్డవారని but they కాదు, have their own problems. కానీ వారి సొంత They సమస్యలు have their ఉన్నాయి. own issues. వారి సొంత సమస్యలు ఉన్నాయి. They have to handle their own problems first. Amen. మొదట వారి సొంత సమస్యలను వారు పరిష్కరించుకోవాలి. Psalm chapter 180, 118వ కీర్తన it has 3 very important phases or times in David's life. Amen. దావీదు జీవితంలో 3 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయండి. There was a time in David's life where he tried to trust in man. Amen. మనుషుల్ని నమ్ముకునే సమయం ఉంది, ఒకానొక సమయం There దావీదు was a జీవితంలో. time when he thought, if I go to this town will welcome me and they will not give me over to my enemies. ఒకానొక సమయంలో ఈ యొక్క పట్టణంలోనికి నేను వెళ్తే ఈ పట్టణం నన్ను రక్షిస్తుంది, నా శత్రువులకి ఈ పట్టణం నన్ను అప్పగించదు అనుకునే స్థానం ఉంది, But ఒక స్థలం. he learned in a very bad way కానీ ఒక చెడ్డ విధానంగా అతను that you నేర్చుకున్నాడు can show ఏంటంటే, goodness to people, ప్రజలకు నువ్వు మంచితనం చూపించవచ్చు, but they don't have to repay your goodness in any shape or form. కానీ వారు నీ యొక్క మంచితనాన్ని ఏ విధంగా ఏ రూపంగా కూడా వారు ఇవ్వలేదు. Many of us have had stories like that. Right? అటువంటి కథలు మనలో చాలా మంది We have ఉంటాయి. given money to our family మన కుటుంబానికి డబ్బులు ఇచ్చింటాము, and we have helped people in our life. మన జీవితంలో ప్రజలకు సహాయం We have చేసి helped friends. స్నేహితులకు సహాయం చేసి And when our time came to get help from them, వారి యొద్ద నుంచి సహాయం పొందుకునే మన సమయం వచ్చినప్పుడు phone is switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, Door is closed. ఆ ద్వారం మూసివేయబడుతుంది. Everybody has faced those circumstances. అటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే You ఉంటారు. see, David, the reason he says it's better to trust in the Lord, ప్రభు యందు నమ్మిక ఉంచడం మంచిది అని దావీదు చెప్పడానికి the కారణం, reason he says that is అలా చెప్పడానికి కారణం because he ఏంటంటే burnt his hands trusting man. Amen. మనుషులను నమ్ముకుంట ద్వారా అతని చేతులు కాల్చుకున్నాడు అతను. They say వారు చెప్తారు, you can learn new things in 2 ways. 2 విధాలుగా నువ్వు క్రొత్త విషయాలు నేర్చుకోవచ్చు. One is if someone else tells you. ఒకటి ఏంటంటే మరెవరైనా చెప్తే, The other is by you experiencing something bad yourself. నీ అంతటి నీవు చెడుని అనుభవించడం ద్వారా తెలుసుకోవచ్చు. Experiential learning. Okay. ఇది అనుభవపూర్వకమైన One నేర్చుకోవాలి. is how's the first one? Someone మొదటిది else telling you, ఏంటంటే right? ఎవరో చెప్పడం నీకు. Imagine I put my hand in the fire and my hand got burned. ఒకసారి ఊహించండి, నేను మంట మీద నా చేయి పెట్టా, నా చేయి కాలిపోయింది. I'll tell you, hey, don't put your hand in the fire. నేను Okay? చెప్తాను, ఆ మంట మీద చేయి If పెట్టుకో. you're a smart person, నువ్వు చురుకైన వ్యక్తి అయితే you listen.
నువ్వు వింటావు. You are not a smart person. నువ్వు చురుకైన వ్యక్తివి You కాదు. say, who is Andrew to tell me don't put my hand in the fire? మంట మీద పెట్టొద్దని చెప్పడానికి ఆండ్రూ ఎవరు? Let me try and see what will happen. నేను ప్రయత్నించి వస్తాను ఏం జరుగుతుందో. The light looks very magical in that fire. ఆ యొక్క మంటలో చాలా వెలుగు చాలా బాగుంది. Maybe if I put my hand there, I'll get 1 lakh rupees from the fire. నేను నా చెయ్యి అక్కడ పెడితే 1,00,000 రూపాయలు నాకు వస్తాయేమో. Now, if you put your hand in that fire, ఆ మంట మీద నువ్వు చేయి and you get పెడితే burnt, నీకు కాలిపోయినట్లయితే you will learn the next time not to put your hand there, right? ఆ తర్వాత సారి దాని మీద చేయి పెట్టకూడదని నువ్వు So today నేర్చుకుంటావు. David is giving us 2 choices. Amen. ఇక్కడ దావీదు 2 ఎంపికలను మనకి He's saying, listen ఇస్తున్నాడు. to my life. నా జీవితాన్ని వినండి, Look at my story నా కథని చూడండి, and learn from me. నా యుద్ధ నుంచి నేర్చుకోండి. It is better to take refuge in the Lord. Amen. ప్రభు యందు ప్రభువుని ఆశ్రయించటం మేలు. Can we say, Lord, hallelujah? బిగ్గరగా హల్లెలూయా You know, చెప్దాం. life places us in situations like that. Amen. మన జీవితం మన ఎదుటటువంటి పరిస్థితులు పెడుతూ ఉంటుంది. People fail us all the time. ప్రజలు మనల్ని అన్ని సార్లు విఫలపరుస్తూ We ఉంటారు. go through bad circumstances చెడ్డ పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. that push us to our boundaries. Amen. మనల్ని సరిహద్దులు గుండా నెట్టివేస్తూ Many ఉంటారు. times in life we feel alone, మనం అనేక సార్లు మన జీవితంలో ఒంటరితనం అనుభవిస్తుంటాం. disappointed by who we were trusting. మనం ఎవరినైతే నమ్ముతున్నామో వారి ద్వారా You see, the word of నిరుత్సాహపడిపోతుంటాం. God is true for 2 reasons. Amen. 2 కారణాలు బట్టి దేవుని వాక్యం The సత్యమైనది. word of God is honest. దేవుని వాక్యము నిజాయితీతో కూడినది. If you look at any other books in other religions and other practices, ఇతర మతాల్లో ఏ పుస్తకాలు మీరు చూసినప్పటికీ they tend to whitewash a lot of things. Okay. చాలా విషయాల్ని వారు తెల్ల సున్నం వేసేస్తారండి. Imagine you have a bad wall, but you put some beautiful paint, it looks beautiful, right? మీరు ఒకసారి ఊహించండి, ఒక బాగోని చెడ్డగా ఉన్న గోడ ఉందనుకోండి, దానిపైన మంచిగా సున్నం వేస్తే సుందరంగా They will కనబడుతుంది. say their people were without sin, they were pure and they were great and they were smart, all big talk. Amen. వారు చాలా పెద్దగా మాట్లాడుతుంటారు. వారు ప్రజలందరూ చాలా పెద్దవారు, చాలా గొప్పవారు, పాపం లేనివారు, చాలా ఇది అది అని మాట్లాడుతూ But the ఉంటారు. Bible is true because it's honest. Amen. కానీ బైబిల్ సత్యమైనది, ఎందుకంటే ఇది It యథార్థంగా tells you and ఉంటుంది. me that there were people who failed in their life. వారి జీవితంలో విఫలమైన ప్రజలను కూడా చూపిస్తుంది. And it నీకు నాకు also అది. tells you and me that God can pick you up. Amen. ఇది ఇంకా కూడా ఏం చెప్తుందంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలడు Nothing is అని. hard for the Lord. ప్రభువుకి అసాధ్యమైనది You may ఏదీ have లేదు. failed 10 times. 10 సార్లు నువ్వు ఓడిపోయి 20 ఉండొచ్చు, times. 20 సార్లు. No failure is too great for God to turn around. దేవుడు మార్చడానికి ఏ ఓటమి, ఏ విఫలత కూడా పెద్దది Can we కాదు. say, Lord, దగ్గరగా హల్లెలూయా hallelujah? No చెప్తాం. failure is too great. Amen. ఏ ఓటమి కూడా పెద్దది కాదు. Today we're going to learn 2 quick things. Amen. త్వరగా 2 విషయాలు మనం నేర్చుకుందాం. 2 ways in which we can make our soul and our posture right with God. Amen. దేవునితో మన యొక్క ఆత్మను సరైన రీతిలో పెట్టుకోవడానికి 2 మార్గాలు. Listen to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు When వినండి. you go through problems in your life, నీ జీవితంలో సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు problems come unannounced, right? ఆ సమస్యలు అనేవి ఏమాత్రం చెప్పకుండా వస్తాయి. What tends to happen is, ఏం జరగబోతుందంటే, I heard this from someone, ఎవరి దగ్గర నుంచో నేను ఈ మాట విన్నాను, that your habit will determine how you respond to a problem. నీ యొక్క అలవాటు అది నిర్ణయిస్తుంది నీ యొక్క సమస్యకు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావని. What did I say? నేనేం చెప్పాను? Your habit will determine how you respond to a problem. నీ అలవాటు అది నిర్ణయిస్తుంది నువ్వు ఒక సమస్యకు ఎలా ప్రతిస్పందిస్తావని. What do I mean by that? దాని అర్థం ఏంటి? If you're habitually always looking to people to help you, నువ్వు అలవాటుగా ప్రజలు నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నట్లయితే, whenever you fail, if your first response is, I'm going to look at my parents to help me, ఎక్కడైతే నువ్వు ఓడిపోతావో నువ్వు మొదటి స్పందన నాకు సహాయం చేయడానికి నా తల్లిదండ్రుల వైపు or I'm going to చూస్తాను, call my friend who will rescue me. నా స్నేహితుడిని నేను పిలుస్తాను నాకు If సహకరించేవాడిని. that is your habit, అదే నీ యొక్క అలవాటు what will అయినట్లయితే happen? ఏం You జరుగుతుంది? will tend to respond like your habit. Amen. నీ అలవాటు ప్రకారంగా నీవు స్పందించడానికి You will do the ప్రయత్నిస్తావు. same thing you've always been doing. Amen. నువ్వు ఎప్పుడు ఏది చేస్తున్నావో అదే చేస్తావు. So David is telling us one thing this evening. ఈ సాయంకాలం మందు దావీదు ఒక విషయం మనకు I చెప్తున్నాడు. also had a habit of looking to man. మనుషుల వైపు చూసే అలవాటే నాకు కూడా ఉండేది. I also had that habit. నాకు కూడా అలవాటే ఉండేది. But I learned from experience కానీ నా అనుభవం నుంచి నేను నేర్చుకున్నాను that habit is a bad habit. ఆ అలవాటు చెడ్డ అలవాటు అని. That is why David said, అందుకనే దావీదు it is చెప్తున్నాడు, better. Somebody say better. మంచిది, It is better. ఇది మంచిది. That means you have 2 options this evening. దాని అర్థము మనకు 2 ఎంపికలు ఉన్నాయి. ఈ You can look to సాయంకాలం man for help. సహాయం కోసం నువ్వు మనుషుల
చర్చిలో You can చూడొచ్చు. follow your habitual practice. ఈ అలవాటు ప్రకారం వస్తున్న సాధనను You can అనుసరించవచ్చు. follow what you've always been doing. నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో దాన్ని నువ్వు అనుసరించవచ్చు. Or you can break that habit today. లేక ఆ అలవాటుని ఇప్పుడే నువ్వు And you విడిచిపెట్టచ్చు. can take everything to God in prayer. ప్రార్థనలో నువ్వు దేవుని వద్దకు సమస్తాన్ని Can we say Lord, తీసుకురావచ్చు. hallelujah? బిగ్గరగా హల్లెలూయా I want you to చెప్తాను. write this down. Point number 1. మొదటి విషయం ఇది మీరు For a రాసుకోవాలని believer, కోరుకుంటున్నాను. ఒక విశ్వాసికి Their shelter, their refuge, the safest place is always God. Amen. వారి యొక్క ఆశ్రయము, వారి సురక్షితమైన స్థలము, వారికి ఉన్న సమస్తము కూడా దేవుని యొక్క దేవుడు. Hallelujah. హల్లెలూయా. I always tell people, నేను ప్రజలతో ఎప్పుడు చెప్తాను, if you are going through any issues in your life, ఈ జీవితంలో ఏదైనా సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నట్లయితే don't tell another soul. మరొక ఆత్మతో నువ్వు చెప్పకు. Don't tell anyone. ఎవరికి చెప్పకు. Why? ఎందుకు? Tomorrow they may use what you are telling them against you. నువ్వు ఈ రోజు వారికి ఏం చెప్తున్నావో అది నీకు విరోధంగా వారు రేపు ఉపయోగించవచ్చు. Imagine you tell your family member, ఒకసారి ఊహించండి, నీ కుటుంబ సభ్యునికి మీరు I'm చెప్పారు, feeling stressed, నేను ఒత్తిడిగా feeling అనుభవిస్తున్నాను, worried, నేను చాలా చింతిస్తూ I'm ఉన్నాను, feeling very low. నేను చాలా తక్కువ స్థితిలో నన్ను అనిపిస్తుంది. They heard you. వారు విన్నారు మీ మాట. What did they understand? వారికి ఏం This అర్థమైంది? person is a weak person. ఈ వ్యక్తి చాలా This బలహీనమైన person వ్యక్తి, is a helpless person. నిస్సహాయమైన వ్యక్తి. ఈ వ్యక్తి We can take advantage of them. దాన్ని మనం తీసుకోవచ్చు ఆసరాగా. You cannot trust your family, నీ కుటుంబాన్ని నువ్వు నమ్మలేవు, your friends, నీ స్నేహితులు people నమ్మలేవు, close to you. నీకు సన్నిహితంగా ఉన్న ప్రజలు Why నమ్మలేవు. can't you trust them? ఎందుకు వారిని నువ్వు నమ్మలేవు? Because people by nature are selfish. Amen. ఎందుకంటే ప్రజలు వారి స్వభావ సిద్ధంగా By వారు చాలా nature they want to take advantage. వారి స్వభావ సిద్ధంగా వారు ఆసరాగా దాన్ని తీసుకోవాలనుకుంటారు. Hallelujah. Hallelujah. I've seen so many stories. Amen. అనేకమైన కథలు నేను People చూసాను. share what's going on in their heart. వారి హృదయంలో ఏమి నడుస్తుందో వారి It can ప్రజలు even be to పంచుకుంటారు. another church believer. అది ఇతర సంఘ విశ్వాస అయినా అయి And ఉండొచ్చు. that believer takes what they said, వారు ఏం చెప్పారో అది వారు తీసుకుంటారు, tells it to everybody, అందరికీ చెప్తారు, and spoils their name. వారి యొక్క పేరుని చెడగొడతారు. Are you hearing me this evening? వింటున్నారండి ఈ The సాయంకాలం? safest person you can share your feelings with నీవు నీ యొక్క భావోద్వేగాలను పంచుకోగలిగిన ఒక is సురక్షితమైన not వ్యక్తి even your father, నీ తండ్రి కూడా కాదు, not even your mother, నీ తల్లి కూడా కాదు, not even people in your life. నీ జీవితంలో ఉన్న ప్రజలు కూడా కాదు. They may use it against you. వారు నీకు విరోధంగా దాన్ని The ఉపయోగించుకోవచ్చు. only person you can take your problems to, నీ సమస్యలు తీసుకువెళ్ళగలిగిన ఒకే ఒక వ్యక్తి, the only person you can express your fears to నీ భయాలను నువ్వు తెలియపరచగలిగిన ఒకే ఒక వ్యక్తి is Jesus. ఆయన యేసయ్య. We say, Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా You can tell చెప్తాను. him anything. ఏదైనా నువ్వు ఆయనకి చెప్పొచ్చు. Whatever is going on in your heart. నీ హృదయంలో ఏం You జరుగుతుందో can say, Jesus, నువ్వు చెప్పొచ్చు, యేసయ్య, sometimes I have bad thoughts in my mind. కొన్నిసార్లు నా మనసులో చెడ్డ ఆలోచనలు Sometimes వస్తున్నాయి. I feel so low. కొన్నిసార్లు నేను చాలా తక్కువగా Sometimes I అనిపిస్తుంది. don't feel like motivated to go forward in my life. నా జీవితంలో ముందుకు కొనసాగాలనే ఉత్సాహం నాలో ఉండట్లేదు. Don't tell కొన్నిసార్లు people. ప్రజలతో చెప్పకండి. People will use it against you. ప్రజలు మీకు విరోధంగా వాటిని See, David ఉపయోగించుకుంటారు. the psalmist knew this from experience. Amen. అనుభవం నుంచి తెలుసుకున్నాడు కీర్తనకారుడైన దావీదుది. So many people in his life betrayed him, right? అనేక మంది ప్రజలు అతన్ని అప్పగించారు అతని In జీవితంలో. fact, it came to such a point, ఇది ఎటువంటి స్థానానికి అతన్ని తీసుకొచ్చిందంటే, 2 of his own sons wanted to kill him. Amen. ఇద్దరు అతని సొంత కొడుకులు అతన్ని చంపాలనుకున్నారు. Think about it. దాని గురించి ఆలోచించండి. Came to such a bad point in his life అతని జీవితంలో ఎంత దారుణమైన స్థితి అంటే, that 2 of his sons rather would see their father dead than to allow him to live his life in peace. Amen. అతను సమాధానంగా జీవించడం కంటే అతను చనిపోవాలని ఇద్దరు కొడుకులు కోరుకున్నారండి. Think about that this ఈ evening. సాయంకాలం మనం దాని గురించి There are ఒకసారి many people in ఆలోచించండి. your family ఈ today రోజు నీ కుటుంబంలో అనేక మంది ప్రజలు who ఉన్నారు. smile at you, నేను చూసి నవ్వుతారు, but we don't know what's in their heart. వారి హృదయంలో ఏముందో మనకు In తెలియదు. fact, if God came today నిజానికి ఈ రోజు దేవుడు వస్తే and God gave you the power to hear people's thoughts, ప్రజల యొక్క ఆలోచనలు వినాల్సి వస్తే ఒకవేళ, then you will know what people are thinking about you, right? అప్పుడు తెలుస్తుంది నీకు ప్రజలు నీ గురించి ఏం We say, ఆలోచిస్తున్నారు. Lord, hallelujah. హల్లెలూయా People చెప్పండి. have bad thoughts towards you, ప్రజలు నీ ఎడల చెడ్డ అలవాట్లు but చెడ్డ today God is ఆలోచనలు కలిగి, reminding you కానీ ఈ రోజు దేవుడు నీకు the జ్ఞాపకం చేస్తున్నాడు. safest place for you as a Christian ఒక క్రైస్తవునిగా నీకు సురక్షితమైన స్థలము is to run to God. దేవుని ఎదుటకు
This may seem very simple in a world that wants complicated solutions. ఈ Amen. లోకము చాలా క్లిష్టమైన పరిష్కారం ఇచ్చే సమయంలో ఇది చాలా This సులభంగా may నీకు seem ఉండొచ్చు. very childish in a world that wants difficult solutions. చాలా కష్టతరమైన పరిష్కారం కావాలని కోరుకునే లోకంలో ఇది చిన్న పిల్లవాడి The చేష్టలు వలె world tells ఉండొచ్చు. you, oh, if you can only learn meditation, ఈ లోకం చెప్తుండొచ్చు కేవలం ధ్యానం నువ్వు if you can నేర్చుకున్నట్లయితే, only learn strategy, ఈ యొక్క వ్యూహం నువ్వు you can నేర్చుకున్నట్లయితే succeed in life. నీ జీవితంలో విజయం సాధించొచ్చు And when we tell people the solution is Jesus, నిజానికి ప్రజలకు ఈ పరిష్కారం యేసయ్య అని చెప్తే, they say, no, give us a more complicated solution. లేదు లేదు మరింత క్లిష్టమైన పరిష్కారం Don't ఇవ్వండి అని tell us చెప్తే, run to Jesus. యేసయ్య ఎత్తుకు పరిగెత్తమని Don't tell మాకు us Jesus చెప్పండి. is our best friend. యేసయ్య మా మంచి స్నేహితులని Don't tell చెప్పండి. us trust in Jesus with all your heart. నీ పూర్ణ హృదయంతో యేసయ్య నమ్మకం ఉంచమని Give us a చెప్పండి. complicated solution. క్లిష్టమైన పరిష్కారాన్ని మాకు ఇవ్వండి. Today I'm here to tell you, ఈ రోజు నేను మీతో చెప్పడానికి ఇక్కడ most ఉన్నాను. times in life, జీవితంలో అనేక సార్లు the most complicated problems have simple solutions. Amen. అనేకమైన క్లిష్టమైన సమస్యలకు చాలా సులభమైన పరిష్కారాలు Can we ఉంటాయి. say Lord బిగ్గరగా hallelujah? hallelujah I don't care చెప్పండి. what you're going through this ఈ evening. సాయంకాలం ముందు నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు This నేను church పట్టించుకోను. only has one thing to offer you. ఈ సంఘం దగ్గర ఒకటే ఉంది మీకు We are like ఇవ్వడానికి. Peter and John. మేము పేతురు యోహానులు The వలె Bible says in Acts 3 they were passing by the beautiful gate. Amen. ఆ సుందరమైన ద్వారం వద్ద నుంచి వారు వెళ్తూ And ఉన్నారు. they seen a person who was lame for so many years. అనేక సంవత్సరాలుగా కుంటివాడైన వ్యక్తిని చూశారు. And that person hoped that Peter and John would give him money. ఆ Hallelujah. వ్యక్తి ఈ పేతురు యోహాను అతనికి డబ్బులు ఇస్తాడని కోరుకుంటూ And Peter ఉన్నాడు. and John made this beautiful statement. పేతురు యోహాను ఈ సుందరమైన మాట They said, we చెప్పారు. don't have silver, మాకు వెండి లేదు, we don't have gold, మా దగ్గర but బంగారం we have లేదు. one thing that we have that we'll give you. మా యొద్ద ఉన్నదే నీకు ఇస్తాము. In ఒకటి the ఉంది. name of Jesus. యేసు నామములో Rise up. లేవు, Rise up. లే. That's the one thing we have in this place. ఈ స్థలమందు ఉన్నది మాకున్నది We have అదొకటే. the name of Jesus. యేసు నామం The మాకుంది. power of Jesus. యేసయ్య శక్తి The మాకుంది. witness of Jesus. యేసు ప్రభు యొక్క సాక్ష్యం The work of మాకుంది. Jesus. యేసు ప్రభు యొక్క క్రియ ఉంది. Hallelujah. హల్లెలూయా. We don't have complicated solutions. క్లిష్టమైన పరిష్కారాలు మా యొద్ద లేవు. We don't tell you practice mindfulness so your mind will be empty and your heart will be full. నీ మనస్సు ఖాళీ చేసుకో, నీ హృదయం నింపబడుతుంది. అదేదో ధ్యానం గురించి మేమేం People బోధించము. pay lakhs and maybe tens of lakhs of rupees to find happiness. Amen. ఆ సంతోషాన్ని కనుగొనడానికి ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. Neither do we tell you go to the Himalayas. Amen. హిమాలయాల్లోకి వెళ్ళమని కూడా మేము చెప్పమండి. Where everything is quiet. అక్కడ అంతా నిశ్శబ్దంగా In fact, in ఉంటుంది. the Himalayas, the most devils will be there. Amen. నిజానికి హిమాలయాల్లోనే అనేకమైన దయ్యాలు ఉంటాయి. I've heard many people say, చాలా మంది ప్రజలు ఇలా చెప్పడం నేను విన్నాను. even though I was by myself, నా అంతటి నేనే ఉన్నప్పటికీ I never felt I was alone. నేను ఒంటరిగా ఉన్నానని ఎన్నడూ అనిపించలేదు. Hallelujah. హల్లెలూయా. You can put yourself in a room by yourself, నీ అంతటి నీవు ఒక గదిలో ఒక్కడివే but that ఉండొచ్చు. same devil will still be there. ఆ అపవాది లేక ఆ దయ్యం The ఇంకా solution ఉంటుంది. is not putting yourself in an empty room, పరిష్కారం ఏంటంటే ఒక ఖాళీ గదిలో నీవు ఉండటం but the కాదు. solution is to allow the other person to come into your life. మరొక వ్యక్తిని నీ హృదయంలోనికి రావడానికి The అనుమతించడం. person who has good intentions for you, నీ ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్న who has వ్యక్తి, love for you, నీ ఎడల ప్రేమ good కలిగిన plans వ్యక్తి, for you, మంచి ప్రణాళికలు కలిగిన plans that వ్యక్తి, take you to your destiny. నీ యొక్క గమ్యానికి తీసుకువెళ్లే ప్రణాళికలు కలిగిన What's his వ్యక్తి. name? ఆయన పేరేంటి? Jesus. యేసయ్య. What's his name? ఆయన పేరేంటి? Jesus. యేసయ్య. Invite him. ఆయన ఆహ్వానించు, Invite him. ఆయన ఆహ్వానించు. Say Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. I want to close in the next 5 minutes. 5 నిమిషాల్లో నేను ముగించాలనుకుంటున్నాను. Point number 1. మొదటి విషయము, Listen to me carefully. జాగ్రత్తగా నా మాటలు వినండి. Change your habit of running to man for help. సహాయం కొరకు మనుషుల ఎద్దుకు పరిగెత్తే మీ అలవాటుని మార్చుకోండి. Everybody is born with that habit. ప్రతి ఒక్కరు కూడా ఆ అలవాటుతోనే Have you జన్మించారు. noticed when anything goes wrong, you look left and right? ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు కుడివైపు ఎడమవైపు చూస్తుంటారు. Left and right. ఎడమవైపు కుడివైపు చూస్తారు. Problem is we are not looking up. సమస్య ఏంటంటే మనం పైకి చూడట్లేదు, We are not looking to heaven. పరలోకం వైపు But చూడట్లేదు. where are we looking? కానీ ఎక్కడ చూస్తాము? Left, right. ఎడం వైపు కుడివైపు. Which family member can help me? ఏ కుటుంబ సభ్యుడు నాకు సహాయం Which friend చేయగలడు? can help me? ఏ స్నేహితుడు సహాయం Which చేయగలడు? person can counsel me? ఏ
ఏ వ్యక్తి నాకు సలహా ఇవ్వగలడు? They can't do it. వారు చేయలేరు. They can't do it. వారు చేయలేరు. అది Jesus can do it. యేసే చేయగలడు. Say Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా I want to చెప్పండి. close with this last thought this evening. ఈ సాయంకాలం అంది చివరి ఆలోచనతో If you ముగించాను. look at verses 13, 13వ వాక్యం మీరు చూసినట్లయితే Psalm chapter 180 118వ కీర్తన and verses 13. 13వ వాక్యం. See, David is very honest. Amen. దావీదు చాలా యథార్థంగా చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, David is saying in verses 13, 13వ వాక్యంలో దావీదు చెప్తున్నాడు, he says, I was pushed back. నేను తోసివేయబడ్డాను. Hallelujah. హల్లెలూయా. All of you heard that Pune story, right? ఆ పూర్ణ కథ మీరు విన్నారు కదా. Young girl about to get married, doesn't like the fellow, pushes him. Yeah, you heard that story? మీరు విన్నారండి ఈ కథ. యవనస్తురాలు ఆమె వివాహం చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు, అక్కడి నుంచి తోసేసింది. So today, lot of funny Instagram videos have come. Amen. ఈరోజు చాలా హాస్యాస్పదమైన ఇన్స్టాగ్రామ్ వీడియోలు వస్తూ The ఉన్నాయి. wife comes with a glass of water to her husband. ఒక భార్య ఒక గ్లాస్ నీళ్ళతో వస్తుంది భర్త దగ్గర. Husband says, you drink it first and then give it to me. Huh? భర్త అంటున్నాడు, మొదట నువ్వు త్రాగి అప్పుడు నాకు ఇవ్వు అని. Hallelujah. Hallelujah. Today what's happening in this world ఈ is, రోజు లోకంలో ఏం we జరుగుతుందంటే are seeing trust being broken across the world. Amen. లోకం అంతట్లో కూడా నమ్మకం విచ్ఛిన్నం We అయిపోయింది. are seeing mothers kill their children. మనం చూస్తూ ఉన్నాము తల్లులు వారి పిల్లల్ని We చంపేయడం. are seeing boyfriends, girlfriends finish up the other side. ఈ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మరొక వైపున వారిని అంతం చేయడం. We see husbands and wives not being faithful. ఈ భార్య భర్తలు నమ్మకంగా లేకపోవడం. You know, it's a good thing for a Christian. Why? ఒక క్రైస్తవునికి ఇది మంచి విషయం. God ఎందుకంటే is exposing all of the various places we used to place our trust in. Amen. మరి యొక్క నమ్మకం పెట్టుకోగలిగిన అనేకమైన స్థలాల్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. Showing us how bad they are. Amen. వారు ఎంత చెడ్డవారో Maybe చూపిస్తున్నారు. before you said, if when I'm broken, I'll tell my husband. ఇంతకు ముందు మీరు అనుకుంటుండొచ్చు, నేను విచ్ఛిన్నం అయిపోయినప్పుడు నా భర్తకు చెప్తాను అని. Can't do that. అలా చేయలేవు They నువ్వు. may use it against you. వారు నీకు విరోధంగా దాన్ని Maybe some ఉపయోగించుకోవచ్చు. of you said, when I'm broken, I'll reach out to my mother and father. మీలో కొంతమంది చెప్తుండొచ్చు, నేను నా మనసు విరిగిపోయినప్పుడు నా తల్లిదండ్రుల దగ్గరికి You don't know వెళ్తాను. how they'll take it. వారు ఎలా దాన్ని తీసుకుంటారో What God is showing us today is ఈరోజు దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే, that wherever people used to place their trust on earlier, ఇంతకు ముందు ప్రజలు వారి నమ్మకాన్ని ఎక్కడైతే పెట్టుకునేవారో all of those places are now shattering. Okay? ఇప్పుడు ఆ స్థలాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి, అన్ని Are you hearing me? చెదరిపోతూ ఉన్నాయి. Even David had the same experience. Amen. దావీదు కూడా ఆ విధమైన అనుభవం He says, I was pushed back. నేను నెట్టివేయబడ్డాను. Just like that guy, was pushed, right? ఆ వ్యక్తి ఎలా నెట్టిందో అలా I was about to fall. నేను పడిపోబోతూ ఉన్నాను. Hallelujah. Hallelujah. Sometimes the people you trust in నువ్వు కొద్దిసార్లు నమ్మిన ప్రజలు are the people who will push you and make you fall. నువ్వు పడిపోయేటట్టు నెట్టేవారు ఉంటారు. Are you వారు hearing me this evening? వింటున్నారండి ఈ The people who సాయంత్రం? you trust in the most. ఎక్కువగా ఎవరు నువ్వు నమ్ముతావు? David trusted his own sons. దావీదు అతని సొంత కుమారులను They wanted నమ్మాడు. him dead. వారు చనిపోవాలని Are you hearing me this కోరుకున్నారు. evening? హల్లెలూయా. Hallelujah. Hallelujah. So be careful of who is the person who is next to you. నీ Amen. ప్రక్కనున్న వ్యక్తి ఎవరు చాలా జాగ్రత్తగా ఉండండి. I'm not talking physically. నేను భౌతికంగా మాట్లాడట్లేదు. Hallelujah. All Hallelujah. good people in this ఈ place. స్థలమందు అందరూ మంచి ప్రజలు. Emotionally, భావోద్వేగంగా, spiritually, the ఆధ్యాత్మికంగా person next to you is the person you run to first. నీ ప్రక్కనున్న వ్యక్తి వద్దకే మొదట నువ్వు పరిగెత్తుకుని వెళ్తావు. Everybody in this place ఈ స్థలమందున్న ప్రతి has ఒక్కరు one person who is first on our contact list. ఒక వ్యక్తి ఉంటారు మొదట మనం చేరుకోదగిన వారు. Hallelujah. Hallelujah. Maybe your parents, మీ తల్లిదండ్రులు అయి maybe ఉండొచ్చు, your spouse, మీ యొక్క భార్య లేక భర్త అయి maybe ఉండొచ్చు, sister, brother, మీ సహోదరి లేక సహోదరుడు అయి friend, ఉండొచ్చు, స్నేహితుడై special ఉండొచ్చు, friend. ప్రత్యేకమైన స్నేహితుడై ఉండొచ్చు. Hallelujah. Hallelujah. Everybody has that one person on their contact list ప్రతి ఒక్కరికి కూడా ఆ చేరుకోదగిన వ్యక్తి ఉంటాడు. that by habit they reach out to and they're going through problem. Amen. సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు అలవాటు ప్రకారంగా వారి వద్దకు వారు వెళ్తారు. Even David had one fellow like that. Okay? దావీదు కూడా ఒక వ్యక్తి అలా ఉన్నాడండి. I don't want to go into it for lack of time. There was a guy called Ahithophel. Amen. అహీతోఫెల్ అనే వ్యక్తి Very ఉన్నాడండి close సమయానికి. person to David. Amen. దావీదుకి చాలా సన్నిహితమైన One of వ్యక్తి, his best friends, ఒకనొక మంచి స్నేహితుడు, అతను. counselor. మంచిగా సలహా ఇచ్చేవాడు. Whenever David had problem, he would look to Ahithophel. Amen. అతనికి సమస్య ఎప్పుడొచ్చినా కూడా దావీదు అహీతోఫెలు వద్దకు But వెళ్ళేవాడు. when Ahithophel knew, oh, this fellow, the son of David, can be more successful, he said,
why this old fellow David? I leave him off. I'll go to his son. Amen. దావీదు కుమారుడు మరింత విజయవంతుడు అవుతాడని అతను తెలుసుకున్నప్పుడు ఈ ముసలి వ్యక్తితో నాకేం పని, నేను తన కుమార్ దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. Hallelujah. Hallelujah. Everybody in life is opportunistic. Amen. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో మనకు అవకాశాల కోసం ఎదురు చూసేవారు. Always they look at how they can benefit from you. Okay. నీ యొద్ద నుంచి ఎలా లాభం పొందుకోవాలో ఎప్పుడు వారు That's the చూస్తుంటారు. honest truth. Amen. అది నిజమైన You may say, యథార్థమైన no సత్యం. brother, that's my best friend. లేదు లేదు, అతను మంచి I know that స్నేహితుడు. person for 20 years. 20 సంవత్సరాలుగా వ్యక్తి నాకు తెలుసు. 20 years it took for them to get your trust. మీ నమ్మకాన్ని తీసుకోవడానికి వారికి 20 సంవత్సరాలు పట్టింది. One day it can take for them to destroy you completely by using your trust. మీ నమ్మకాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఒక్క రోజు చాలండి. Are you hearing me this evening? వింటున్నారండి ఈ సాయంకాలం ముందు. There was a young, I'll close with this, I don't want to speak more, but there was a young girl in Bangalore, బెంగళూరులో ఒక యవనస్తురాలు ఉంది, software engineer. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె. I say most of the issues happen with software engineers only, yeah? All my stories start with that title, okay? She found, as usual, she was in love, okay? సాధారణంగా సర్వసాధారణంగానే ఆమె ఈ యొక్క ప్రేమలో What's ఉందండి. that Telugu song? Premalo Paddanu, right? She paddafied in love, right? ఆమె ప్రేమలో పడింది. What happened? ఏం జరిగింది? You know, always, I don't know what's the deal, but girls find love with unemployed people. Huh? ఇదేంటో తెలియదు కానీ ఆ అమ్మాయిలు ఎప్పుడు కూడా ఉద్యోగం లేని వ్యక్తులతో